హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే క్షేత్రగణితం. సమాంతర చతుర్భుజం యొక్క రెండు భుజాలు 2:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 54 సెంటీమీటర్లు. అయితే రెండు భుజాల పొడవులు కనుగొనము అన్నాడు. సమాంతర చతుర్భుజం అంటే ఒక చతుర్భుజం యొక్క రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలైతే ఆ చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు. సో జస్ట్ లైక్ దీర్ఘ చతురస్రం లాగా ఉంటుంది అనమాట. ఇది ఇట్లా క్రాస్లో ఉంటుంది. రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు అయితే దాన్ని సమాంతర చతుర్భుజం అంటారు. నిష్పత్తి 2:7 నిష్పత్తిలో ఉందంట. అంటే 2:7. సో దీన్ని 2x 7x అనుకో. ఇందులో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో అంటే ఇది 2x అయితే ఇది కూడా 2x అవుతుంది. ఇది 7x అయితే ఇది కూడా 7x అవుతుంది. అంతా యాడ్ చేయి. 2 + 7 9. 9 ఎంత 18 అవుతుంది. సో కాబట్టి 18x = 54. చుట్టుకొలత అంటే అంతా కలిపి అనమాట. చుట్టుకొలత అంటే అంతా కలిపి. సో ఎంత 54. 18 1 18 3. x వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. x వాల్యూ ఎంత? 3 వచ్చింది. ఇప్పుడు ఆ భుజాలు అన్నాడు. ఒకటి 2x, ఇంకోటి 7x. సో 2 × 3 ఎంత? 6. 7 × 3 ఎంత? 21. 6, 21 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.